ఫస్ట్ వీడియో కాల్ మాట్లాడినావు, సో ఆడియో కాల్ మాట్లాడినావు, ఫస్ట్ ఆడియో కాల్ మాట్లాడినావు. ఆ ఆడియో కాల్ మాట్లాడి నువ్వు గ్రూప్ లో పెట్టిన తర్వాత నేను బండ బూతులు తిట్టిండు. అవును. అవునా? తిట్టిన తర్వాత మళ్ళీ నీతోడు కలిసిండు. ఎందుకు కలిసిండు, ఎట్లా కలిసిండు? అయితే ఈయనన్నా వాళ్ళ మీద బండ బూట్లు తెచ్చిండా, నేను వాళ్ళ మీద కేసు పెడదామని రెడీ అయినా. వీటిని బ్లేమ్ చేస్తాడు, నాకు పెద్ద షో ఉంది, మా ప్రొడ్యూసర్లకి వాడు మెసేజ్ పెట్టాడు, బాస్కా బాస్ ప్రోగ్రామ్ చేస్తాడు, వాడు మంచోడు కాదు, అది కాదు, ఇది కాదు పెట్టిండు. అలా నంబర్ కూడా పెట్టిండు. వినండి, అట్లా పెట్టంగానే మా వాళ్ళు ప్రొడ్యూసర్ ఇట్లా మొన్న ఏంది ఇది అసలు ఏంటంటే, మేడం అవసరం మీద ఇచ్చిన వీడియో ఉన్నది చూడండి, నా అసలు కూడా నాకు ఇవ్వట్లేదు 2 years అవుతుంది మేడం, మరి బండి ఇచ్చేనా మేడం, పాట కూడా వదిలేనా మేడం అని చెప్పిన. మరి ఏం చేస్తామంటే, లేదు మేడం నేను పోలీస్ స్టేషన్ కేసు పెడుతున్నా అని చెప్పిన. మరి వానికి ఎవరు చెప్పిండో ఏదో మున్నాబాయ్ కేసు పెడతానని చెప్పిండు. అయితే నేను మహేష్ బాబు అంతా చెప్పిన, అరే మామ నేను కేసు పెడదాం అనుకుంటాను వాని మీద. అదే వద్దురా మామ, ఎందుకు నీకు ఇప్పుడు మంచి పేరు వస్తుంది, ఎందుకు వానికి ఏదో ఒకటి సెటిల్ చేసుకోవాలంటే, ఇట్లా బండి బండి గురించి పిల్లల గురించి పెడతానరా అంటే, ఏదో ఒకటి చేసి ఇచ్చారా మామ, ఎందుకు పేపర్ గీపర్ రాయించుకొని అని చెప్పి. అయితే నేను సరే మరి నాకు ఏమి పైసలు అయితే ఇవ్వలేదు అని వాడు కొన్ని మధ్యవర్తిని తీసుకొచ్చాడు. అన్న తప్పైందన్న, నా పిల్లల గురించి అర్థం చేసుకో అన్న నాకు. అరే మరి ఈ ముచ్చట నాకు పిల్లల గురించి ఎప్పుడో చెప్పొచ్చు కదరా 1 year ముందు, అది చెప్తే నేను అప్పుడే ఇచ్చేటోనే కదరా, అని నీ బండి నీకు ఇచ్చేస్తాను అని చెప్పినాక మరి ఎలిగేషన్ ఎందుకు చేసినావు నా మీద ఎందుకు చెప్పినావు అంటే, అప్పుడు అన్న ప్లీజ్ నీకు మీద తప్పు చెప్పినా, ఇట్లా బ్లేమ్ చేస్తానన్న ఇస్తావని చెప్పి నాకు చెప్పిండు. అది ఇట్లా బ్లేమ్ చేస్తే నీ గురించి బ్లేమ్ చేస్తే ఇస్తావు అని చెప్పి బ్లాక్మెయిలింగ్ చేసిండు. వాడి నోటితోనే చెప్పించిన, నా మీద ఎందుకు ఎలిగేషన్ వేసినావు అంటే, లేదన్నా ఇప్పుడు నేను దాన్ని క్లారిటీ ఇచ్చుకుంటా, ఐటీఎఫ్లో పెట్టిండు, దాంట్లో పెట్టిండు. నాకు చాలా కోపం వచ్చింది, కేసు పెడదాం.